ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 326 సీట్లట. ఎవడు అడిగిండు అసలు ఇప్పుడు ఎలక్షన్లు ఎందుకు వస్తాయి? ఇదో తమాషా అయిపోయింది ఈ సర్వే సంస్థలకి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు ఎందుకు జరుగుతాయి? ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయట. ఎన్డీఏ కూటమికి 326 సీట్లు వస్తాయట. మరి మొన్న ఎందుకు రాలే? మొన్న ఆ స్థాయిలో సీట్లు ఎందుకు రాలే? 2014లో మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చింది, తర్వాత 19లో అధికారంలోకి వచ్చింది. మరి 23 ఎలక్షన్లో కూడా ఇదే చెప్పారు, 400 వస్తాయి, 500 వస్తాయని. 400 సీట్లు వస్తాయి, బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ వస్తుంది అన్నారు. చివరికి ఏమైంది? నితీష్ కుమార్, బీహార్లో ఉన్న నితీష్ కుమార్ పార్టీ సీట్ల మీద, చంద్రబాబు నాయుడు పార్టీ సీట్ల మీద, టీడీపీ సీట్ల మీద ఆధారపడి వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది. వాళ్ళిద్దరు పక్కకి జరుపుకుంటే అయిపోద్దాడా? మరి అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఏమైనా ఆ సర్వేలన్నీ? ఇవన్నీ పెయిడ్ సర్వేలు ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ లొల్లి నడుస్తుంది, విద్యార్థులు యువత తిరగబడుతున్నారు, అందరి మీద తిరగబడుతున్నారు, అన్ని పార్టీల మీద, అన్ని అట్లే ఉన్నాయని. ఈ అవినీతిని సహిస్తలేరు, ఈ పరిపాలనని సహిస్తలేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి సర్వే పెట్టి ఒకటి సర్వే 300-400 సీట్లు వస్తాయని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఓహో, ఇంత జరుగుతున్నా బీజేపీనే మళ్ళీ ఎన్డీఏనే మళ్ళీ అధికారంలోకి వస్తుందట అంటే అమ్మాయి ఎంత గొప్పగా పనిచేస్తుందో, ఇదంతా ఉత్తదేనేమో ఈ మూమెంట్ అంతా అని అనుకోవాలి కదా. అంత పెద్ద డ్రామా ఇదంతా, ఇది ఒక పొలిటికల్ స్టంట్. ఈ స్టంట్లు గింట్లు పనికిరావి, అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 326 సీట్లు వస్తాయట. 2023లో ఎందుకు రాలే మరి అంతకంటే ఎక్కువ? ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో వెల్లడైందట. మోదీనే ప్రధాని కావాలంటున్న వారు 49% అట. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి 45% ఓట్లతో 326 లోక్సభ స్థానాలు చేజిక్కించుకుంటుందని ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. బీజేపీకి 261, దాని భాగస్వామ్య పక్షాలకు 65 సీట్లు వస్తాయని తెలిపింది. ఏటా 2 సార్లు ఇలాంటి సర్వే నిర్వహిస్తున్నారు. జనవరిలో చేపట్టిన సర్వేలో ఎన్డీఏ కూటమికి 352 సీట్లు వస్తాయని అంచనా వేస్తే తాజాగా దానిలో 26 తగ్గినాయట. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 185 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. గత జనవరిలో నిర్వహించిన సర్వే కంటే అది 3 సీట్లు లాభపడ్డది. అయితే 2024 ఎన్నికల్లో సాధించిన 234తో పోలిస్తే ప్రస్తుతానికి ఇండియా కూటమి 49 సీట్లు నష్టపోయినట్టు లెక్క. జూలై 1, ఆగస్టు 25 మధ్య దేశవ్యాప్తంగా 25,184 మందిని నేరుగా సర్వే చేసిరట. మొత్తం 130 కోట్ల జనాభా ఉంటే అందులో 25,000 మందిని సర్వే చేసిరట. ఎప్పటి నుంచి? జూలై 1 నుంచి ఆగస్టు 25 దాకా చేసిరట. గత 6 నెలలుగా మరో 91,795 మందిని ఇంటర్వ్యూ చేసిరట. అంటే మొత్తానికి 1,00,000 మందిని చేసిరు. ఆ వివరాలు కూడా పరిగణలోకి తీసుకున్నారట. జెన్జీ ఉద్యమాలు, పేపర్ లీక్లు, పరీక్షల నిర్వహణలో అవకతవకల కారణంగా బీజేపీ ప్రతిష్ట కొంతమేర దెబ్బతిన్నదట. ఆ పార్టీ గెలిచే అవకాశం ఉన్న సీట్లు 6 నెలల్లో 287 నుంచి 261కి తగ్గిందట. మొత్తమే తగ్గలేదంటే మళ్ళీ ఇజ్జత్ పోద్దిగా. మొత్తమే తగ్గలేదంటే ఎట్లా? ఇచ్చిన పైసలకు న్యాయం చేయాలి కదా. కాబట్టి మొత్తమే తగ్గలేదంటే బాగుండదు. మళ్ళీ అది ప్రజల్లో గింత మూమెంట్ జరిగితే తగ్గకపోవడం ఏంది అని అనుకుంటారు కదా. అందుకే 20 తగ్గించురు, 20 తగ్గించిరు. మళ్ళీ అవతల వాళ్ళకి అసలే పెరగలేదంటే బాగుండదు కదా, 3 పెంచురి. అంత లెక్కలే కదా, ఏముంది ఇందులో. ఇది 2024లో వచ్చిన 240 సీట్ల కంటే ఎక్కువే అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ కంటే 11 సీట్లు తక్కువట. సెంచరీ దాటబోతున్న కాంగ్రెస్ అట. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజా ఉద్యమాల కారణంగా జనవరి, ఆగస్టు మధ్య ఆ పార్టీ కొంత మెరుగుపడి సీట్ల సంఖ్య 80 నుంచి 106కి పెరిగిందట. ఎన్డీఏ కూటమికి 47% ఓట్లు వస్తాయట. 47% ఓట్లు వస్తాయని జనవరిలో భావిస్తే ఇప్పుడు 45.1% తగ్గినాయట. ఇదే సమయంలో ఇండియా కూటమి ఓట్లు 39% నుంచి స్వల్పంగా 0.1% పెరిగిందట. ప్రధానమంత్రి అభ్యర్థిగా 49% మంది మోదీని, 27% మంది రాహుల్ గాంధీని ఇష్టపడ్డారట. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పార్టీకి ప్రస్తుతం పార్లమెంట్లో ఒక్క ఎంపీ సీటు కూడా లేకపోయినా 3వ స్థానంలో ఉందట 9%తో. జనాల మైండ్ సెట్ని మార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇవి నమ్మితే మన పని మనం అవుట్. అన్ని దొంగ సర్వేలు.